మిత్రులందరికీ నమస్కారం. మనము ఇంతకు ముందు ఫండమెంటల్స్ ఆఫ్ హెల్త్ అని చెప్పేసి మన శ్రీ గురు యోగా అండ్ న్యాచురల్ హీలింగ్ అనే యూట్యూబ్ ఛానల్లో సపరేట్ ప్లేలిస్ట్ ఉంది. అయితే అందులో భాగంగా అనేకమైనటువంటి విషయాలు నేను చెప్పడం జరిగింది. ఆ వీడియో ప్లేలిస్ట్ ఎవరైనా చూడకపోతే మీరు చూడండి. అయితే అందులో భాగంగా ఫండమెంటల్స్ ఆఫ్ హెల్త్లో భాగంగా మంచి నీరు గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. చాలా జాగ్రత్తగా తెలుసుకున్న దాన్ని ఆచరించడం చాలా ముఖ్యం మిత్రులారా. అయితే మంచి నీరు గురించి ఒకరు తాగొద్దంటారు, ఒకరు ఎక్కువ తాగొద్దంటారు, ఒకరు తక్కువ తాగొద్దంటారు. అన్నీ కరెక్టే, అన్నీ తప్పేం కాదు మిత్రమా, కరెక్టే. కానీ మనకు అవసరమైనంత మనం తాగుతున్నామా లేదా? మళ్ళీ మంచినీరు తాగాలంటే దేన్ని మంచినీరు అనాలో అన్నా కూడా తెలియదు ఈ రోజుల్లో కదా, రకరకాలు అయిపోయాయి. సో మిత్రులారా, నేను తాగేదైతే చక్కగా మా ఊళ్ళో ఉన్న మున్సిపాలిటీ ఇచ్చే నీళ్ళే మేము తాగుతాం. వేరే ఏ వాటర్ మేమైతే తాగం మిత్రమా. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. కాకపోతే వాటిని మేము క్యాండిల్ ఫిల్టర్ ఉంటుంది కదా, చిన్నప్పుడు మనం క్యాండిల్స్ ఉంటాయి, వైట్ క్యాండిల్స్ ఉంటాయి, అందులో పోసుకొని ఫిల్టర్ చేసుకొని తాగుతాం, ఇంతే. సో ఇక వాటర్ విషయానికి వస్తే, వాటర్ ఎందుకు తాగాలి, ఎంత తాగాలి, ఎలా తాగాలి, ఎప్పుడు తాగాలి చూద్దాం ఫ్రెండ్స్. వెరీ సింపుల్. వాటర్ జీవనాధారం, మంచినీరు జీవనాధారం మై డియర్ ఫ్రెండ్స్. ఇట్స్ లైఫ్ సోర్స్కి ఇట్స్ బేస్, ఫౌండేషన్, ఫండమెంటల్ వాటర్. మరి దీనికి అసలు వాటర్ ఏం చేస్తుంది మన బాడీలో అంటే, జీవనాధారాన్ని కొనసాగించడానికి, ప్రాణ ప్రవాహాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇట్స్ ఎ క్లెన్సింగ్ ఏజెంట్ మై డియర్ ఫ్రెండ్స్. క్లెన్సింగ్ ఏజెంట్ అంటే వాటర్ ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది ఫ్రెండ్స్. ఏం శుద్ధి చేస్తుంది? ముందు బయట విషయాలు చూద్దాం మనం. స్నానం చేయడానికి ఏం కావాలి? నీరే కదా. బట్టలు ఉతకడానికి ఏం కావాలి? నీరే కదా. గిన్నెలు కడగడానికి ఏం కావాలి? నీరే కదా. ఇల్లు కడగడానికి ఏం కావాలి? నీరే కదా. వంట వండడానికి ఏం కావాలి? నీరే కదా. దేవుడి ఫోటోలు కడగడానికి కూడా ఏం కావాలి? నీరే కదా. సో ఇలా బయట ఏ వస్తువునైనా శుద్ధి చేయాలన్నా ఏం కావాలి? నీరు కావాలి. అంతెందుకు మిత్రమా, యజ్ఞం చేస్తూ కూడా చేతిని శుద్ధి చేసుకోవడానికి మళ్ళీ నీళ్లు పోసుకొని శుద్ధి చేస్తాం, అవునా? ఇక లోపలికి వద్దాం ఫ్రెండ్స్. లోపలి విషయంలో మన శరీరంలో సైంటిఫికల్గా శరీరంలో ప్రతి కణంలో నీరుంది, అవునా? బ్రెయిన్లో నీటి శాతం ఉంది, మజిల్స్లో నీటి శాతం ఉన్నాయి, బోన్స్లో నీటి శాతం ఉంది, జాయింట్స్లో నీటి శాతం ఉంది, ప్రతి ఆర్గాన్లో నీటి శాతం ఉంది, అవునా? మనం శ్వాస వదిలేటప్పుడు శ్వాస లోపట కూడా నీటి ఆవిరి ఉంటుంది, నీటి శాతం ఉంటుంది. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? మీరు గమనిస్తే గనక మనం చిన్నప్పుడు అద్దం ముందు అద్దం తీసుకొని శ్వాస తీసుకొని అంటే కదా, ఆవిరి మొత్తం పడిపోతుంది. అది ఆవిరి రాగానే దాని మీద మన పేరు రాసుకునేవాళ్ళం చిన్నప్పుడు. వాట్ ఈస్ దట్? వాటర్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే శ్వాసించడానికి కూడా వాటర్ ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలో క్లీనింగ్ ప్రాపర్, బ్లడ్ని సరిగ్గా ఫ్లో చేయడానికి వాటర్ ఉపయోగపడుతుంది. అలాగే కంటిలో ఉన్నటువంటి టాక్సిన్స్ని బయటికి తీసేయడానికి కంటి ఊసులుగా వస్తుంది. దానికి ఎవరు తోడ్పడుతున్నారు? వాటరే. చెవులో గుబిలి క్లీన్ చేసేది ఎవరు? వాటరే. బయటకు వస్తుంది కదా, రైట్, ఫ్లో అవుతుంది కదా, వాటరే. అలాగే యూరిన్ రూపంలో కిడ్నీ క్లీన్స్ అవుతుంది, బ్లాడర్ క్లీన్ అవుతుంది, వాటరే. మోషన్ రూపంలో కూడా వాటర్. మోషన్లో వాటర్ ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది మిత్రమా. డ్రై అయిపోతే ఎట్లా వస్తుంది మోషను? కుందేలు, మేకల, గోతికెళ్ళ మాదిరిగా గట్టిగా రాళ్ళ మాదిరిగా వస్తాయి. అదే నీటి శాతం సరిగ్గా ఉంటే మోషన్ చాలా ఫ్రీ అవుతుంది, అవునా? సో ఈ విషయాలన్నిటిని దృష్టిలో ఉంచుకొని
మన జీవితంలో ఎవరైతే వాటర్ని సరిగ్గా తీసుకుంటారో వారు ఆరోగ్యంగా తప్పకుండా ఉంటారు. సార్ వాటర్ ఒక్కటి తీసుకుంటే సరిపోతుందా, ఇంకా మిగతా ఏం అక్కర్లేదా, ఫుడ్ అక్కర్లేదా, యోగా అక్కర్లేదా, ప్రాణాయామం అక్కర్లేదా? దేని పాత్ర దానిదే మిత్రమా. అయితే ఏ నీరు తాగాలనేది నేను టెస్ట్ చేసి మరీ చూపించిన వీడియో ఒకటి ఉంది, నేను లైవ్ టెస్ట్ చేసి చూపించాను, అది వేరుంది. ఇప్పుడు ఏ నీరు తాగాలన్న టాపిక్ ఇక్కడ కాదు, నీరు బాడీకి ఎంత అవసరం అన్నది నేను ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. అయితే సార్ నేను నీరు చాలా బాగానే తాగుతున్నాను, నాకు ఎలా తెలియాలి? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, నేను నీళ్ళు సరిగ్గానే తాగుతున్నాను, నాకు ఎంత అవసరమో అంత తాగుతున్నాను, దానికి కొలమానం ఏంటి? సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పాయింట్, మీ యూరిన్ స్మెల్ రాకూడదు, ఎల్లో కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ కలర్ చేంజ్ అవ్వకూడదు, అసలు ఏ కలర్ రాకూడదు. మీ యూరిన్ క్రిస్టల్ క్లియర్గా వైట్గా వాటర్ లాగా ఉందనుకోండి, దట్ మీన్స్ మీరు తాగే వాటర్ మీకు సరిపోతుంది. ఓకేనా మిత్రమా? ఒకవేళ మీరు చూడండి, కొందరు బాత్రూమ్ వెళ్ళొచ్చిన తర్వాత మనం వెళ్తే తట్టుకోలేం, వాసన తట్టుకోలేం మిత్రమా. ఎందుకు అంటే టోటల్ వాటర్ అసలు లేనే లేదు బాడీలో, అంత స్మెల్ వస్తుందన్నమాట. కాబట్టి వాటర్ ఎంత తాగాలి? మన యూరిన్ క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఉండేలా తీసుకోవాలి వాటర్. అందుకు ఎంత తీసుకోవాలి అంటే కనీసం 3.5 లీటర్ నుంచి 4.5 లీటర్స్ వరకు తీసుకోవచ్చు, అకార్డింగ్ టు ఏజ్ అండ్ పరిస్థితులను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి. అయితే అంతేకాదు మిత్రులారా, పొద్దున్నే అన్నిటికంటే ముఖ్యం, ఈరోజు చెప్పేటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, పొద్దున్నే మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి 2 గంటల వ్యవధిలో 2 లీటర్ల నీళ్లు తాగేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇల్లు కడుగుతున్నారు, నీళ్ళు ఎప్పుడు అవసరం? ఇల్లు కడుగుతున్నప్పుడే కదా, అవునా? మీరు ఇల్లు కడిగేటప్పుడు నీళ్ళు లేకుండా నాకు టైం వచ్చిన, అంటే నాకు కుదిరినప్పుడు నేను ఇంట్లో నీళ్ళు పోసాను అనుకోండి, అప్పుడు ఏమంటారు? కడిగినప్పుడు నీళ్ళు పోయలేదు కానీ అవసరం లేనప్పుడు పోస్తున్నారు, మీకు బుద్ధి ఉందా అని అంటారు. అవునా కదా మిత్రులు? ఎప్పుడు నీళ్ళు కావాలి, ఎప్పుడు కడుగుతున్నామో అప్పుడు నీళ్ళు కావాలి. మరి బాడీకి ఎప్పుడు కావాలి? ఉదయం నిద్ర లేచిన తర్వాత మొదటి 2 గంటల్లో శుద్ధి చేసుకుంటుంది. అందుకే పొద్దున్న లేవగానే యూరిన్ బాత్రూమ్ మోషన్కి వెళ్తాం కదా. సో కాబట్టి మిత్రులారా, అబ్బే పొద్దున్నే వెళ్ళే అలవాటు మాకు లేదు సార్, ఎప్పుడో సాయంత్రం వెళ్తాం సార్, ఎప్పుడో మధ్యాహ్నం వెళ్తాం సార్ అని, అది కొందరికి ఉంటుంది, అది మలబద్ధకం, రకరకాల ప్రాబ్లం ఉంటుంది. కానీ పొద్దున్నే వెళ్ళాలి. పొద్దున్నే ప్రతి అరగంటకి నేనేం చెప్పాను? 2 అవర్స్ గ్యాప్లో 2 లీటర్స్ వాటర్ తీసుకోండి అని చెప్పాను, అవునా? సో ఏం చేయాలి? ఫస్ట్ లేవగానే ఒక 1/2 లీటర్ గోరువెచ్చని నీళ్ళు తాగండి. 20 నిమిషాలు లేదా 30 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1/2 లీటర్ గోరువెచ్చని నీళ్ళు తాగండి. ఓకేనా ఫ్రెండ్స్? సో తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక మీరు గోరువెచ్చని నీళ్ళైనా తాగొచ్చు లేదా నార్మల్ వాటర్ అయినా తాగొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ 2 అవర్స్ నిద్ర లేచిన దగ్గర నుంచి ఫస్ట్ 2 అవర్స్లో 2 లీటర్స్ వాటర్ తాగేయాలి. ఇక మిగిలిన 1.5-2 లీటర్స్, అంటే మిగిలిన 2 లీటర్స్ అనుకుందాం, టోటల్గా 4 లీటర్స్ అనుకుంటే ఫస్ట్ క్లెన్సింగ్కి 2 లీటర్స్ అయిపోతుంది, డే టైంలో 2 లీటర్స్. ఈ డే టైంలో 2 లీటర్స్ ఇంక్లూడింగ్ గ్రీన్ జ్యూస్ అవ్వచ్చు, మీరు తాగే మజ్జిగ అవ్వచ్చు, మీరు తినే రసం సాంబార్ అవ్వచ్చు, అలాగే వాటర్ అవ్వచ్చు, ఇవన్నీ చూసుకొని ఒక 2 లీటర్స్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా కనీసం 4 లీటర్స్ వాటర్ రెగ్యులర్గా తాగి చూడండి ఫ్రెండ్స్. మీ బాడీలో బ్లడ్ అనేది చాలా ప్యూర్ అవుతుంది, జాయింట్స్ ఫ్రీ అవుతాయి, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. అలాగే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, చాలామందికి కిడ్నీ స్టోన్స్ కానీ, గాల్ స్టోన్స్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, సిస్ట్లు కానీ, లైపోమా కానీ,
ట్యూమర్స్ కానీ ఇలాంటివి రకరకాలుగా ఏర్పడుతున్నాయి కదా. అవన్నీ ఏంటి మిత్రమా? టాక్సిక్ మెటీరియల్సే కదా. మరి టాక్సిన్స్ అన్నీ మెల్లమెల్లగా కూడి స్టోన్ మాదిరిగా ఎందుకు అవుతున్నాయి? బికాస్ ఎనర్జీ ఫ్లో కానీ బ్లడ్ ఫ్లో కానీ సరిగ్గా లేదు. ఎప్పటికప్పుడు ఇల్లు ఊడ్చుకుంటే ఇల్లు ఎంత నీట్గా ఉంటుంది. ఎప్పుడో నెలకొకసారి 6 నెలలకు ఒకసారి ఇల్లు ఊడిస్తే ఆ ఇల్లు ఎట్లా ఉంటుంది మిత్రమా? మొత్తం చెత్త కుప్పలంతా ఉంటాయి. డస్ట్బిన్ ఎంట్రుకలు అన్నీ ఒక మూలకు పడిపోయి అంత చెత్త అంతా తయారవుతుంది. అలాగే మన బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ కూడా ఒక దగ్గర జామ్ అయిపోయి కూడుకొని అదేమవుతుంది? మెల్లమెల్లగా ఒక సిస్ట్ లాగాను, ఒక ఫైబ్రాయిడ్ లాగాను, ఒక స్టోన్ మాదిరిగా తయారవుతుంది. అందుకోసమే వాటర్ కనుక మనం రెగ్యులర్గా ఇన్ టైంలో కరెక్ట్గా ఇస్తే బాడీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఏ నీరు మంచిది, ఏ నీరు ఎసిడిక్ వాటర్, ఏ నీరు ఆల్కలైన్ వాటర్, ఆ విషయాలన్నీ కూడా నేను ఇంతకుముందు వేరే వీడియోలో చెప్పాను. వీలైతే ఆ వీడియో లింక్ని, లైవ్ టెస్ట్ చేసినటువంటి లింక్ని కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. సో ధన్యవాదాలు మిత్రులారా. నీటిని అశ్రద్ధ చేయకండి, నీటిని చక్కగా తాగండి, ఆరోగ్యంగా ఉండండి. అయితే ఒక పరిమితి మాత్రం ఉంది మిత్రులారా. ఏమిటి ఆ పరిమితి? భోజనం ముందు కానీ, భోజనం మధ్యలో కానీ, భోజనం తర్వాత కానీ ఇమ్మీడియట్గా వాటర్ తీసుకోకూడదు. ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే ఒక సిప్ తీసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ భోజనం చేసిన తర్వాత చెంబడు లోటా నీళ్ళు తాగుతారు కదా, అది చాలా అన్హెల్దీ హ్యాబిట్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? డైజెస్టివ్ జ్యూసెస్ అన్నీ కూడా డైల్యూట్ అయిపోతాయి, ఫుడ్ అరగదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఎసిడిటీ, అల్సర్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా ఫుడ్ తినగానే నీళ్ళు తాగడం ద్వారా. కాబట్టి ఏం చేయండి? ఫుడ్ తిన్న తర్వాత కనీసం ఒక అరగంట 45 నిమిషాలైనా సరే వెయిట్ చేయండి. కానీ ఫుడ్ తర్వాత మీరు మజ్జిగ తాగొచ్చు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సరేనా? ఒక గ్లాస్ పల్చని మజ్జిగ తాగితే జీర్ణానికి ఉపయోగపడుతుంది, ప్లస్ మీకు ఇబ్బంది, దాహం అవ్వడం అట్లాంటి గ్యాస్ట్రిక్ అల్సర్స్ లాంటివి రావు. సో ఈ ప్రకారంగా ఈరోజు చెప్పిన ముఖ్యమైన విషయంలో భాగంగా ఉదయాన్నే 2 లీటర్ల వాటర్ తీసుకోవాలి 2 గంటల సమయంలో. అంతేగాని నేను 2 లీటర్లు ఒకేసారి తాగొచ్చా సార్, అది చాలా తప్పు మిత్రమా. అలా చేయకూడదు. హాఫ్ అన్ అవర్కి హాఫ్ లీటర్, హాఫ్ అన్ అవర్కి హాఫ్ లీటర్. ఓకేనా మిత్రులారా? సో ఈ విషయాన్ని మనం రోజు ఈ మన క్లాస్లో ఫండమెంటల్ ఆఫ్ హెల్త్కి సంబంధించి రోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం. మెల్లమెల్లగా ఆరోగ్యం వైపుకి అడుగులు వేద్దాం. ధన్యవాదాలు మిత్రులారా. నమస్తే.